హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోర్ట్ వీరాంజీ కార్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి లైటింగ్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి ఉంటుండే, అది ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలో చెప్తాను. విషయం ఏంటంటే ఇది డిజైర్ గురించే. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అంటే తెలియకుండా కొన్ని చేస్తున్నా బ్రో, అలా చేయమాకని. ఓన్లీ డిజైర్ గురించే చెప్తాను నేను. వేరే కార్ల గురించి అయితే నేను చూపించలేదు, చెప్పలేదు. అది మీకు ఒకవేళ దాని గురించి మీకు నచ్చకపోతే నేను చేసేదేం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే దాని గురించి ఆ వీడియో చూడండి. డిజైర్ లవర్స్కి డిజైర్ గురించే చెప్తున్నా. ఇది నాకు నచ్చిన కారు, మీ అందరికీ నచ్చితేనే చూడండి, ఓకేనా. ఇప్పుడు పాయింట్లోకి వచ్చేసరికి లైటింగ్ ఇష్యూస్. చాలామంది నన్ను అడిగారు, లైటింగ్ రావట్లేదు గురు ఎలా అని. సింగిల్ కట్అవుట్ ఉంటుంది, ఏ లైట్కి ఆ లైట్ కట్అవుట్ ఉంటుంది. ఇది రైట్ సైడ్ కట్అవుటరు, ఇది నేను సెట్ చేయించా. ఇది వచ్చేసరికి 12V 40, అంటే అది 30ని, ఇది 40 సెకండ్స్లో ఉన్నాం కదా, దానికి ఆల్రెడీ వేసారు. ఇది రైట్ సైడ్ కట్అవుటరు. లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తా. లెఫ్ట్ సైడ్ చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు కట్అవుటర్ ఉంటే, అంటే రైట్లోకి కట్అవుటర్ ఉండదు. దాని గురించి ప్లగ్గులు పోవటం, కాలిపోవటం, ఇది ఎక్స్ట్రా వైరు, ప్లగ్గులు కాలిపోవటం, బల్బులు కాలిపోవటం ఇలా జరిగినాయి. అందుకని చెప్పేసి నేను దేని కట్అవుట్ రేపిచ్చా. ఇది వచ్చేసరికి బండి అమ్మితే వాళ్ళు సెట్ చేసి ఇచ్చారు మనకి. ఇది వచ్చేసరికి 30 V12 30, అంటే ఇది కొద్దిగా తక్కువ, పవర్ తక్కువ, అయినా ఇది కూడా బాగానే వచ్చింది, అలా తీసేసింది ఏం కాదు. కానీ నేను 2 కట్అవుటర్లు వేసాను, లైటింగ్ బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే అడ్జస్ట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఫాగ్ ల్యాంప్లు వేస్తారు, ఫాగ్ ల్యాంప్లు వేసినా ఎక్స్ట్రా మనం కొంతమంది కట్అవుటర్ సెట్ చేస్తారు, లేదంటే ఉన్నదాంతోనే ప్లగ్లు డైరెక్ట్గా గుచ్చేసి వాడుకుంటుంటారు. మనకేంటంటే ఫాగ్ ల్యాంపులు కూడా కట్అవుటర్ సెట్ చేశాను నేను, అందుకని చెప్పేసి బాగా వస్తాయి ఫాగ్ ల్యాంపులు. ఫాగ్ ల్యాంపులు వేసుకున్నా అవి కరెక్ట్గానే వస్తాయి. ఇంకోటి ఏంటంటే కన్ఫామ్గా అడ్జస్ట్మెంట్ అనేది లైట్లు చేసుకోవాలి. లైట్లు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాకనే మనం ఏదైనా కానీ కరెక్ట్గా లైటింగ్ అవతల బండిని టార్గెట్ చేస్తాయి. అలాంటప్పుడు మనకి ఎంత దూరం జర్నీ చేసినా పెద్దగా రిస్క్ అనిపించదు. ఇలా చూడండి, మనం ఆల్రెడీ ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ 2 లైట్లే వేసాము, మెయిన్ లైట్లు వేసుకొని 2 లైట్లకి ఇప్పుడు దాకా మనం చూసింది లైటింగ్. ఫాగ్ ల్యాంపులు కూడా వేస్తున్నా చూడండి. ఇగో ఫాగ్ ల్యాంపులకి నేను ఆల్రెడీ కట్అవుట్ వేసాను. ఇటు వచ్చి చూడండి, అది లైటింగ్ అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి నా బండికి. చాలామంది లైటింగ్ రావట్లేదని చెప్పేసి అడిగారు కాబట్టి చెప్తున్నా. కట్అవుటరు ఫాగ్ ల్యాంపులకు కూడా సెట్ చేయండి, బ్రహ్మాండంగా వస్తాయి. ఇక ఫాగ్ ల్యాంపుల మటుకి అది మొత్తం లైటింగ్ 4 లైట్లు వేస్తే ఇది ఇలా ఉంటుంది. ఇంకా పూర్తిగా చూసేసారు కదా, ఇంతవరకు అయితే ఇది లైటింగ్ సెట్టింగ్. నైట్ టైము ఎంత లాంగ్ వెళ్ళినా కానీ నాకైతే రిస్క్ అనిపించదు, చాలా జర్నీలో చాలా బాగుంటుంది. నీట్గా లైటింగ్ సెట్ చేసాం కాబట్టి ఎంత లాంగ్ వెళ్ళినా కానీ పెద్దగా ప్రాబ్లం అయితే నాకు అనిపించలేదు. నైట్ టైం కాని రాకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికోసం మనం లైటింగ్ సెట్ చేసాం. లైటింగ్ ఎక్స్ట్రా లైట్లు కూడా వేస్తుంటారు. ఎక్స్ట్రా లైట్లు వేసుకుంటే చాలామందికి తెలియక డైరెక్ట్గా మెయిన్ వైరు స్విచ్ పెట్టుకొని ఎర్త్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. కానీ నేనేం చేశానంటే మెయిన్ వైర్ బ్యాటరీకి ఇచ్చేసి ఎర్త్ స్విచ్ పెట్టుకున్నాను, అందుకని చెప్పేసి ఎక్స్ట్రా లైట్లకి, అందుకని ఇలా వస్తాయి. ఇది లైటింగ్, దిప్పరు, దిమ్ము, ఫాగ్ ల్యాంపులు వెలుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ. లైటింగ్ అయితే పెచ్చగా వచ్చేసిద్ది క్లారిటీతో, చాలా క్వాలిటీగా ఉంటాయి లైటింగ్. మనం వెళ్తున్నామంటే ఇంక అవతలోడు ఎంతలా బండి అయినా కానీ దిమ్ము కొట్టాల్సిందే మనకి. నైట్ టైం సింగిల్ రోడ్లైనా ఎక్కడైనా పెట్టుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మెయిన్ లైట్లు. ఓకే, బాయ్.